నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. గుంటూరు జిల్లాలో మంగళగిరిలో నిన్న ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఒక అపార్ట్మెంట్లో అహ్మద్ క్రాంతి అని చెప్పేసి ఒక దంపతులు ఒక 1 year నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక 4 months అయింది మ్యారేజ్ చేసుకొని. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఒక 1 month 2 months నుంచి వాళ్ళ మధ్యలో ఏదో విభేదాలు, మనస్పర్ధాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న ఏమైందంటే హస్బెండ్ ఏసీ టెక్నీషియన్ కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ టీవీ పెట్టుకుందంట. టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని టీవీ చూస్తుందంట. అయితే చెప్పాడు, వాల్యూమ్ తగ్గించు, చాలా సౌండ్ బయటకి వినిపిస్తుంది, చాలా ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పేసి టీవీ వాల్యూమ్ తగ్గించు అన్నందుకు భార్య కోపంతో ఊగిపోయి కత్తి తీసుకొని పొడిచేసింది హస్బెండ్ని, చంపేసింది. ఇంకా ఆన్ స్పాట్ డెడ్. అతను నడుచుకుంటూ బయటకు వచ్చి నైబర్స్ని పిలిచాడు. ఆ పేగులనే బయటకు వస్తున్నాయంట. అంటే పక్కన నైబర్స్ చెప్పారనమాట. రక్తం అడుగుల్లో బయటకు వచ్చి అరిచాడు. అక్కడనే స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు, చనిపోయాడు అని చెప్పారు. మీ దుంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారా నాయన? మీ ఆడోళ్ళు అసలుకి ఇంకిత జ్ఞానం ఉండదండి. తప్పు చేసేటోళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఒక చిన్న టీవీ వాల్యూమ్ తగ్గించు అన్నందుకు ఇంత కిరాతంగా భర్తను చంపడము చాలా ఘోరం అండి. అసలు ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఏందమ్మా. 2026లో అబ్బాయిలు ఎక్కువ నష్టపోతున్నారు భార్యల చేతుల్లో, లవర్స్ చేతుల్లో. కొంచెం జాగ్రత్త ఉండండి భర్తలు. కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయండి. వైఫ్స్ని కానీ అమ్మాయిలు కానీ కొంచెం కూల్గా హ్యాండిల్ చేయండి. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఓకేనా? ఆ అమ్మాయిని అయితే అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఓన్లీ టీవీ వాల్యూమ్ తగ్గించాలందుక, లేకపోతే ఇంకేమైనా వేరే కోణంలో జరిగిందని తెలుసుకుంటున్నారు. సో మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం.